హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి డే 9 వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగింది, ఎంత వెయిట్ ఉన్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి డే 9లో వచ్చేసి 62.95 అయితే ఉన్నానమాట. డే 8లో వచ్చేసి 63 అయితే ఉన్నాను. ఫైనల్గా 62లోకి అయితే వచ్చేసామన్నమాట. ఎన్ని రోజులు టైం పడుతుందో చూద్దాము 61లోకి వెళ్ళడానికి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈరోజు అయితే ఓన్లీ ప్లెయిన్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి 2 ఇడ్లీ, అలాగే సాంబార్, అలాగే పల్లి చట్నీ వచ్చేసి 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 ఇడ్లీ తీసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సిన ఎనర్జీ అయితే లభిస్తుంది. అలాగే పప్పు తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. అలాగే నేను కొంచెం పల్లి చట్నీ తీసుకున్నాను కాబట్టి మంచి ప్రోటీన్, అలాగే గుడ్ ఫ్యాట్ అయితే లభిస్తుంది. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే నిన్న జ్యూస్ చేశాను కదా, ఇంకా వాటిని నైట్ అయితే వాష్ చేసి పెట్టాను జ్యూసర్ని. ఇప్పుడైతే ఫిట్టింగ్ చేసేసుకుంటున్నాను. జ్యూసర్లో అయితే జ్యూస్ ఎంత ఫాస్ట్గా తీస్తామో అంతే ఫాస్ట్గా మనం దీన్ని ఫిక్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ బాక్సెస్ ఉంటాయి, 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత మనకి సైడ్ ఇచ్చిన హుక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక ఇదైతే ఫిక్స్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అడ్డం లేకుండా అయితే పక్కన పెట్టేస్తున్నాను ఎప్పుడప్పుడు. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. మార్నింగే ఎగ్స్ తెచ్చేశారు. ఇంకా ఇప్పుడైతే ఆ కవర్లో నుంచి తీసి బౌల్లో వేసి ఫస్ట్ అయితే వాష్ చేసుకుంటున్నాను. అంటే పైన ఏమన్నా చెత్త చెదారం ఉంటే పోద్ది కదా అని చెప్పేసి. ఇలా ఎగ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్, అలాగే గుడ్ ఫ్యాట్ లభిస్తుందండి. అయితే ఎగ్స్ తీసుకునే అప్పుడు మీరు లోపల ఎల్లో తీసేస్తారు కదా, ఎల్లోది తీస్తే మనకి ఏం విటమిన్స్ రావండి. విటమిన్ డి అంతా ఉండేది ఎల్లోలోనే ఉంటుంది, వైట్లో అసలు ఏమీ ఉండదు. తర్వాత రైస్ అయితే పెడుతున్నాను. ఈ రైస్ వచ్చేసి కొంచెం తక్కువగానే పెడుతున్నానండి, ఎక్కువగా పెట్టట్లేదు. ఎందుకంటే నేను కొంచెం పోర్షన్స్ అయితే తగ్గించాను కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం తక్కువగానే పెడుతున్నాను. ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ అప్పుడు వండుకుందాంలే అని చెప్పేసి. ఇంకా రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే వెంటనే పెట్టేశానండి. నానబెట్టడం అలా ఏం చేయలేదు. ఓన్లీ బ్రౌన్ రైస్కి అయితేనే నానబెడతాను. మామూలు వైట్ రైస్కి అయితే నానబెట్టడం అలా అయితే ఏం చేయను. ఇంకా తర్వాత ఎగ్స్ని ఒకసారి వాష్ చేసేసుకొని బాయిల్ అవ్వడం కోసం అని చెప్పి పెట్టేస్తున్నాను. ఈ రోజు అయితే టిప్ అయితే చెప్తానండి. ఈ టిప్ ఏంటి అని అంటే, మనం ఒక 2 days బిఫోర్ ఎగ్స్ తెచ్చుకోవాలి. కొత్తగా వచ్చిన ఎగ్స్ తెచ్చుకుంటే మాత్రం ఎగ్స్ మీద పొట్టు తీస్తుంటే రాదనమాట. అలాగే ఇక్కడ నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి. అలాగే మనం ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు మనకి కొంచెం బ్లాకిష్ కలర్గా వస్తుంది కదా బౌల్ అంతా. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే బ్లాక్గా రాదనమాట. ఇది నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, ఎగ్ మంచిగా ఉడుకుతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నాను. చింతపండు పులుసు యాడ్ చేస్తాను నేను దీంట్లో. చింతపండుని అయితే కడిగి నేను నానబెట్టుకుంటాను అనమాట. ఇది మా నాయనమ్మ దగ్గర నుంచి వచ్చిన బుద్ధి అనమాట. మా నాయనమ్మ కొంచెం ఓసిడి ఎక్కువ. ఆ ఓసిడి నాకు, మా చెల్లికి ఇద్దరికి దిగింది. ఇంకా ఇదిగోండి టమాటాస్, అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే టమాటాస్ వచ్చేసి ఒక 3 తీసుకున్నాను. వీటిలో కొంచెం రసం ఎక్కువగా ఉంది, కానీ నాటు టమాటాలు అయితే భలే ఉడుకుతుందండి అసలు కర్రీ. ఇంకా ఈ టమాటాస్ అయితే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు కర్రీ వండినప్పుడు. అయితే నేను ఒక వీడియో అయితే చేస్తున్నానండి. అంటే కొన్ని డైట్ రిలేటెడ్ క్వశ్చన్స్కి కొంచెం ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే ఒక్కసారి నా వీడియోస్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో అయితే 50 days ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది. దాంట్లో అయితే ఈ డైట్ రిలేటెడ్ వీడియోస్, అలాగే నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసిన వీడియో కూడా ఉంటుందన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. ఇంకా టమాటాస్ అయితే కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నార్మల్గా నేను అండా బుర్జీ చేద్దాం అనుకున్నాను ఈరోజు. మళ్ళీ తర్వాత ఎందుకో సర్లే గ్రేవీ కర్రీ లాగా చేద్దాము అని చెప్పి అనిపించింది. ఇంకా సర్లే అని టమాటాస్ వేసి చేద్దాం అని చెప్పేసి ఇంక ఇలా అయితే చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి గ్రేవీ లాగా చేస్తాను. ఇంకా అంటే టమాటాస్ కాకుండా మామూలుగా మసాలా గ్రేవీ ఉంటుంది కదా, అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. చాపర్ ఉంది, కానీ తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి చాపర్ అయితే యూజ్ చేయట్లేదు. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు చాపర్ మనకు బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను.
తర్వాత వెంటనే ఇంకా పోపయితే పెట్టేసుకుంటున్నాను కర్రీ కోసం అని చెప్పేసి. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పోపు అయితే కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేశాను. టమాటా కర్రీ ఎప్పుడైనా చేసినప్పుడు మనకి కరివేపాకు అలాగే కొత్తిమీర అయితే మస్ట్ అండి. అవి వేస్తేనే నాకు కర్రీ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. తర్వాత ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకొని యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాస్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం మగ్గేదాకా అయితే ఉంచి తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటాను. అయితే ఇవి మగ్గడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత టమాటాస్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అయితే చింతపండు పులుసు మనం ఏదైతే నానబెట్టుకున్నామో అదైతే యాడ్ చేసేసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి చింతపండు అయితే నానబెట్టుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఇందులో అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. పులుపు ఉంది కాబట్టి మనకి కొంచెం కారము అలాగే సాల్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఎందుకనంటే పులుపు లేకపోతే డామినేట్ చేసేసిద్ది, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది వేసిన తర్వాత అయితే నేను మనం ఒలిచి పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ప్రతి ఎగ్కి ఒక 2 ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. సో దట్ పులుసు అనేది ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి, అలాగే టేస్టీగా ఉంటుంది మనం తినే అప్పుడు. అందుకని చెప్పేసి 2 ఘాట్లు అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర మస్ట్ అని చెప్పాను కదా, నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వాడతాను. నాకు ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇలా టమాటాస్ యాడ్ చేస్తే కొత్తిమీర వేస్తేనే నాకు నచ్చుతుంది. కొత్తిమీర లేనప్పుడు ఏంటనంటే అదొక డిఫరెంట్ టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. ఎగ్స్ ఎక్కడన్నా విరిగిపోతాయేమో అని చెప్పేసి కొద్దిగా మెల్లిగా అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇలా ఉడికేలాగా అయితే ఉడికించుకున్నానండి. మీరు కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. నాటు టమాటాలు అయితే ఇలా రాదండి కర్రీ, మంచిగా మొత్తం గుజ్జుగా ఉడికిపోద్ది. ఈ టమాటాస్ హైబ్రిడ్వి కదా, అందుకని చెప్పేసి కొంచెం ముక్కలుగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇదిగోండి 100 గ్రామ్స్ ఉండేలాగా రైస్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉంటుంది కావచ్చు. ఈసారి అయితే బౌల్ పెట్టుకోవట్లేదండి, డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటున్నాను. ఇదివరకైతే బౌల్తో పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే అర్థమైపోయింది కదా గంటితో పెట్టుకోవడం, ఇంకా అలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే 2 ఎగ్స్ కొంచెం టమాటా కర్రీ అయితే తీసుకున్నాను. తర్వాత మజ్జిగ కూడా చేసేసి పెట్టుకున్నాను. ఈ 1 గ్లాస్ బటర్ మిల్క్ తాగేస్తాను. ఇది తాగితే మనకి స్టమక్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మంచిగా ఒక నిద్ర తీసి లేచి ఈవినింగ్ అయితే వాకింగ్ అయితే వెళ్ళానండి. ఈరోజు అయితే నేను ఒక 6000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. చాలా లైట్ ఫీలింగ్ వచ్చిందనమాట వాకింగ్ చేస్తే ఏంటంటే మన మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుందండి. ఇంకా క్యాలరీస్ బర్నింగ్కి అలాగే మన ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇంకా నేనైతే ఎక్సర్సైజ్ చేయట్లేదు కదా, కనీసం వాకింగ్ అన్నా చేద్దాము అని చెప్పేసి సాంగ్స్ పెట్టుకొని అయితే వాకింగ్కి అయితే వెళ్ళాను. నాకు సాంగ్స్ వింటూ వాకింగ్ చేస్తుంటే ఏంటంటే ఎంత దూరం నడిచినా తెలియదు అనమాట. ఒకవేళ నార్మల్గా నడుస్తూ ఉంటే అబ్బో ఇంత దూరం నడిచాం అనిపిస్తుంది. ఇలా నడుస్తుంటే అసలు తెలీదనమాట. ఇంకా వాకింగ్ అయితే చేసేసి ఇంటికి వెళ్ళాను. ఈరోజు మా పాపనైతే వాకింగ్కి తీసుకురాలేదు, ఎందుకంటే మా వారు ఇంట్లోనే ఉన్నారు. పాపను నేను చూసుకుంటాను, కావాలంటే నువ్వు వెళ్ళి వాకింగ్ చేసుకొని రా అని చెప్పారు. ఇంకా నేను ఒకదాన్నే వాకింగ్కి అయితే వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడ పార్క్ అయితే ఉంటుంది. పాపతో వచ్చినప్పుడు నేను చూపించాను, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట వ్యూ. ఇంకా ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, అదొక మంచి ఫీల్ వస్తుంది అనమాట వాకింగ్ చేయాలి అని చెప్పేసి. దీని చుట్టూ అయితే 5 రౌండ్స్ వేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళాను నేను. ఇది స్టార్ట్ చేసినప్పుడైతే ఇదిగోండి స్టెప్స్ చూడండి, 2290 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే 1 రౌండ్ వేసినాకో 2 రౌండ్స్ వేసినాకో వీడియో తీశాను, ముందు తీయలేదు. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే బయటకైతే వెళ్ళామండి, అర్జెంట్ పనిపడి. ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి చికెన్ మోమోస్ అయితే తిన్నానండి. చికెన్ మోమోస్ వచ్చేసి నేను ఒక 5 తిన్నానండి. 4 కాదు కానీ 5 అయితే తిన్నాను. ఇంక ఈరోజు డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.